తోఫు కర్రీలో ఈ సీక్రెట్స్ స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ఈ కర్రీ వండడం రాని వాళ్ళు కూడా ఈజీగా వండేస్తారు. మన వెజ్లో హై ప్రోటీన్ ఉన్న తోఫు కర్రీ ప్రిపరేషన్ చూసేద్దాం. రెస్టారెంట్ స్టైల్లో వండే తోఫు కర్రీ సీక్రెట్స్ ఇప్పుడు చెప్పేస్తున్నా, చూసేయండి. ముందుగా బాండీలో కాస్తంత ఆయిల్ వేసుకోవాలి. అందులో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా సాఫ్ట్గా అయ్యేంతసేపు వేపేసుకుందాం. మనం ఈ కర్రీకి కూడా ఆయిల్ చాలా తక్కువ వాడుతున్నాం, గమనించండి. ఈ తోఫు కర్రీ పన్నీర్ కన్నా హెల్దీ అండ్ టేస్టీ కూడా ఉంటుంది మనం ఈ రకంగా వండుకుంటే. కాస్త మగ్గిన తర్వాత జీడిపప్పు వేసుకుందాం. తప్పకుండా జీడిపప్పు ఉండాలి. ఇవన్నీ చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. చక్కగా ఫ్రై అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా ఒక గిన్నెలో తీసుకొని చల్లారా పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం. మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. ఇక తోఫుని చిన్నగా కట్ చేసుకుందాం. నేను 400 గ్రాముల తోఫు వండుతున్నా. చిన్నగా కట్ చేసుకుందాం. కాస్తంత నెయ్యి వేసుకొని నెయ్యిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా వేపుకుందాం. మనం ఈ రెసిపీకి నెయ్యి అయినా ఆయిల్ అయినా చాలా తక్కువ వాడుతున్నాం, గమనించారా? ఫ్రై అయిన తర్వాత కారం వేసుకుందాం, సరిపడా సాల్ట్ వేసుకుందాం. తర్వాత మసాలా వేసుకుందాం. మసాలా పొడి మాత్రం తప్పకుండా ఉండాలి. తర్వాత పసుపు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని కాస్త వాటర్ వేసుకుందాం. వాటర్లో ఇవన్నీ కుక్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న తోఫులు వేసుకొని కాస్త ఫ్రై కానిద్దాం. కారం మసాలాలన్నీ తోఫులకు పట్టేలాగా చక్కగా ఉడికించుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకుందాం, గ్రేవీ పేస్ట్. ఫ్రై అయిన తర్వాత ఎసరు వేసుకుందాం సరిపడా. ధనియాల పొడి ఉండి జీలకర్ర పొడి వేసుకుంటున్నా. చక్కగా కలుపుకొని గ్రేవీ అంతా చక్కగా ఉడికి దగ్గరికి వచ్చేంతసేపు ఉడికించుకోవాలి. యాస్టివ్ ఇట్లా వండుకోండి, దాబా స్టైల్లో ఉంటుంది టేస్ట్. చపాతి కాంబినేషన్ అయితే ఇంకా వదిలిపెట్టకుండా తింటారు, అంత బాగుంటుంది కర్రీ ఇది. ఇక ఆరోగ్యానికి కూడా బెస్ట్ ప్రోటీన్, యానిమల్ ప్రోటీన్ కాకుండా వెజిటేరియన్ ప్రోటీన్ ఇది. ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం. కస్తూరి మెంతి కూడా వేసుకుందాం. ఇందులో లెమన్ తప్పకుండా పిండుకోవాలి, ఒక నిమ్మకాయ పిండుకుందాం. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత కర్రీ ఇక సర్వ్ చేసుకోవడమే. చపాతి కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంటుంది, రైస్ కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఎవ్రీవన్.